హలో అందరికీ, నేను మీ శరణ్య. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శరణ్య. ఈరోజు నేను సూపర్ టేస్టీ అండ్ స్పైసీ మటన్ కర్రీని సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎటువంటి హెవీ మసాలాలు పేస్టులు వాడకుండా బేసిక్ మసాలాలతో బ్యాచిలర్ స్టైల్లో చూపిస్తాను. ఈ కర్రీ పూరీలోకి కానీ చపాతీలోకి, రైస్ అండ్ బగారా రైస్లోకి ఎందులోకైనా సూపర్ డెలిషియస్గా ఉంటుందండి. చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాము. ముందుగా 1/2 కేజీ లేత మటన్ని తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. మీకు కావాలంటే కొద్దిగా చిన్న ముక్కలుగా అయినా తీసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఇందులోకి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 2 బగారా ఆకులు తుంచి వేసుకోవాలి, 4 లవంగాలు, 1 మరాఠీ మొగ్గ, స్టార్ అనీస్, 2 ఇలాచీలు, 1 టీ స్పూన్ షాహీ జీరా, 4-5 మిరియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, సన్నగా చీల్చుకున్న 5-6 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఆనియన్ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకున్నాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి మటన్లో నుండి వాటర్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఇందులోకి నేను 3 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేశాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మటన్లో నుండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి ఈ మసాలా అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మీకు ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని కుక్కర్కి విజిల్ పెట్టి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3-4 విజిల్లు అనే కంటే మటన్ మెత్తగా కుక్ అయ్యేంత వరకు విజిల్ పెట్టుకోవాలండి. విజిల్స్ కంప్లీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయాక మూత తీసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన సూపర్ టేస్టీ అండ్ స్పైసీ మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి. సో చూసారు కదండి, ఎంత సింపుల్ వేలో మటన్ కర్రీని తయారు చేసేసుకున్నామో. రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ కుదిరిందో నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి మరిన్ని స్పైసీ అండ్ డెలీషియస్ రెసిపీస్ కోసం కుక్ విత్ శరణ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.